మనలను ప్రేమించి తన రక్తము వలన మనలను విమోచించిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన సహవాసానికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. రెండవదిగా సంఘ సియర్ అయినటువంటి జేమ్స్ గారికి, అదేవిధంగా సంఘస్థులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు కూడా తెలియజేస్తున్నాను. వివాహం అయిన తర్వాత మొట్టమొదటిసారి నా భార్యతో కలిసి మందిరానికి రావాలనే తలంపు దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజానికి కొన్ని కారణాలను బట్టి నా వివాహం హెబ్రోన్ ఫెలోషిప్లో జరగాలి. అయితే దేవునికి ఏర్పాటు వేరేగా ఉంది. వివాహం అయితే కొన్ని పరిస్థితులను బట్టి సిబిసిఎన్సి చర్చిలో చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మీ అందరికీ అనగా సిబిసిఎన్సి చర్చికి నేను కృతజ్ఞునని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అయితే ఈ దినాన్న వాక్యం చెప్పడానికి నిజానికి కింద కూర్చున్న వారితో పోల్చుకుంటే నేను యోగ్యుని కాదు, కానీ అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుని బట్టి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మన కుడి హస్తాలతో పైకి చూపిస్తూ ఒక బైబిల్ పల్లవిని పాడుదాం. బైబిల్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్ని మీ కుడి హస్తాలతో పైకి చూపిస్తూ మీ తలల కంటే పైకెత్తి బైబిల్ పల్లవిని పాడుదాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుని మాటలవి. పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుని మాటలవి. అనుదినం నీవు ధ్యానించిన ఆయన స్వరం విందువు. పరిశుద్ధ పరచును జీవితము, పరముకు నడిపించును. పరిశుద్ధ పరచును జీవితము, పరముకు నడిపించును. నీ భారమెల్ల తొలగించును, నెమ్మది నీకిచ్చును. నీ భారమెల్ల తొలగించును, నెమ్మది నీకిచ్చును. నీ దుఃఖ బాధల్లో ఆదరించును, శ్రమలో బలమిచ్చును. కృంగిన వేళల్లో పైకి లేపును, వెలుగై నడిపించును. కృంగిన వేళల్లో పైకి లేపును, వెలుగై నడిపించును. పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుని మాటలవి. పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుని మాటలవి. చాలు, రండి దేవుని వాక్యానిలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4-5 వచనాల్ని మనందరము కలిసి చదువుదాం. గమనించాలి. మొదటి వచనాన్ని నేను చదువుతాను, రెండవ వచనాన్ని మీరు చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు
ఆయన ముఖ దర్శనము చేచుందురు, ఆయన నామము వారి నొసల్ల యందుండును. చాలండి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. దేవుడు మీతో కూడా ఏదైనా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా మాట్లాడేలాగన నాతో పాటు మీకు కూడా ఏకీభవించండి. ప్రేమగల ప్రియమైన తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకెన్నో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఈ రీతిగా సిబిసిఎన్సి చర్చ్ అర్ధవరం మందిరంలో మీ వాక్యం చెప్పడానికి మీరు అనుమతించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏదైనా సంఘముకు క్షేమంగా ప్రోత్సాహకరంగా మీరే మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4-5 వచనాలు ఇప్పుడు చదవండి, ఎవరైనా స్పష్టంగా బిగ్గరగా. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేచుందురు, ఆయన నామము వారి నొసల్ల యందుండును. రాత్రి ఇక నెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇది యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో అనగా అపోస్తులలో యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ వచ్చారు. ఆయన పద్మాసు దీపంలో పడవేయబడినప్పుడు, అంటే బందీగా తీసుకొని పోబడినప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై దేవుని పిల్లల కొరకు అనగా ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని అంగీకరిస్తారో వారికి ప్రోత్సాహకరంగా దేవుని దూత మాట్లాడడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో, అంటే డొమినియన్ అనేటటువంటి చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మొదటి శతాబ్దంలో. అప్పుడు ఆ దినాలలో ఎవరైనా సరే క్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తును దేవుడిగా ఒప్పుకుంటే, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే గనక వారిని తీసుకువెళ్ళి సిలువ వేసేటటువంటి వారు, అంటే మరణానికి అప్పగించేటువంటి వారు. ఎట్లాంటి మరణాలంటే, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. రెండవదిగా సలసల కాగే నూనెలో వేసేవారు. లేదా ఒక ఎత్తైన స్థలంలో నుంచి ఏం చేస్తూ వచ్చారంట, క్రిందికి పడద్రోసి చంపేస్తూ ఉండేవారు అన్నమాట. ఇట్లాంటి శ్రమలు, బాధలు, కష్టాలు, ఇటువంటి సందర్భాలలో ఏం చేయాలో తోచక దేవుణ్ణి అంగీకరించిన వారు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు భయముతో చెదరిపోయారు. ఆయా ప్రాంతాలకి చెదిరిపోతూ వచ్చారనమాట. అప్పటికి ఈ యోహాను గారు ఎవరైతే ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ వచ్చారో ఈయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈయనేం కొడతాంలే, ఈయనేం చంపుతాంలే అని చెప్పి పద్మాసు దీపానికి అతన్ని పంపిస్తారు. ఆ దినాల్లో పద్మాసు దీపం ఎట్లాంటిదంటే బండలతో కూడుకున్నది, రాళ్లతో కూడుకున్నది, ఎడారితో కూడుకున్నది. అక్కడ ఎటువంటి సదుపాయాలు ఉండవు అనమాట. తినడానికి కానీ త్రాగడానికి కానీ ఎటువంటి సౌకర్యాలు ఉండవు. అటువంటి దీవులోకి ఈ యోహాన్ని పంపించినప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై యోహానికి పరలోకంలో దేవుని యొక్క పిల్లలు ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడతారో వారి యొక్క జీవితాలు ఏ విధంగా దేవునితో సంతోషించేవారుగా ఉంటారు, ఏ విధంగా ఆనందించేవారుగా ఉంటారో, ఎంత సంతోషం ఉంటుందో ఆ సంగతులన్నీ కూడా ఈ యోహాను గారికి బయలుపరుస్తూ వచ్చాడనమాట. ఒకవేళ ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్న కాలంలో దేవునికి సన్నిధి కూడినటువంటి నీవు
అనేకమైన శ్రమల గుండా వెళ్ళవచ్చు, అనేకమైన కష్టాల గుండా వెళ్ళవచ్చు. అయితే ఒకానొక దినాన్న నువ్వు సంతోషించేవాడిగా ఉంటావు, ఒకానొక దినాన్న నువ్వు ఆనందించేవాడిగా ఉంటావు. కారణం ఏంటి? కారణం ఏంటంటే నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉన్నావు, నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావు, ఆయన దేవుడిగా ఒప్పుకున్నావు గనుక ఈ ఈ భౌతికమైన దేహాన్ని విడిచిన తర్వాత దేవునితో మనం ఆనందించేవారుగా ఉన్నాం, సంతోషించేవారుగా ఉన్నాం. అందుకే యోహాను గారికి చూపించిన దాంట్లో ఒక భాగాన్ని మీకు చూపిస్తూ వచ్చాను. వాళ్ళు ఏం చేస్తారంట, ఆయన దాసులు ఆయనను సేవించుచు. దాసులు అనగా ఎవరు? దాసులు అనగా బానిసలు అని అర్థం, లేదా సేవకులు అని అర్థం. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరూ కూడా దేవుని యొక్క దాసులే ప్రియులారా. క్రింద కూర్చున్న వారు దేవుని యొక్క దాసులు. వాక్యం చెప్తున్న నేను దేవుని దాసుని, కూర్చున్నటువంటి సిఆర్ గారు కూడా దేవుని యొక్క దాసులు. అయితే మనం ఎట్లా పిలుస్తామంటే లోకంలో సిఆర్ అని, లేదా రెవరెంట్ పాస్టర్ అని, బిషప్ అని, పోప్ అని, ఇట్లా మనం బిరుదులు తీసుకునేటువంటి వారుగా ఉంటాం. అయితే ఈ బిరుదుల్లో ఏమి ఉండదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది మనందరము కూడా సహోదరులము సహోదరులము, అంతే అంతే తప్ప ఏ వ్యక్తి కూడా గొప్ప కాదు, ఏ వ్యక్తి కూడా ఎక్కువ కాదు. అందుకే దైవజనుడు భక్త సింగ్ గారు ఆయన అంటూ ఉంటాడు, ఆయన ప్రపంచంలో బ్రదర్ భక్త సింగ్ అని పిలువబడుతూ వచ్చాడు అనమాట. బ్రదర్ భక్త సింగ్, అంతే. మనందరం కూడా సహోదరులము సహోదరులము. అయితే రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎట్లా పిలుస్తున్నాడంటే ఒకానొక దినాన్న దాసులుగా పిలుస్తున్నాడు అనమాట. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురంట. ఏం చేస్తారంట? ముఖ దర్శనము చేదురు. ఆయన దాసులు ఆయనను సేవించుచు అంటే ఆయన ఆరాధించేవారుగా ఉంటాం పరలోకంలో, ఆయన్ని స్తుతించేవారుగా ఉంటాం, ఆయన్ని మహిమపరిచేవారుగా ఉంటాం ఆయన పరలోకంలో. మనం అట్లా ఉంటూ ఆయన ముఖ దర్శనము చేయుచుందరు. ఇది ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. నిజానికి ఆయన ముఖాన్ని మనం చూడగలమా? ఆయన ఎట్లాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, 10,000లో ఆయన్ని గుర్తించగలిగేటువంటి ప్రకాశవంతం కలిగినటువంటి వాడు, ఎవరు సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే నివసించగలిగేటటువంటి వాడు. అట్లాంటి వాడిని మానవులుగా మనం చూడలేం. కారణం ఏంటంటే మనం ఎట్లాంటి వారమంట, మనం పాపులము అపరాధములు. అందుకే దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, నేను పాపముతో పుట్టినవాడను, పాపముతోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. కనుక ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నామని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే మొట్టమొదటి ఆదాము చేసిన పాపమును బట్టి ఇప్పుడు మనందరము ఆదాము ద్వారా కలిగిన వారము కాబట్టి మనందరము పాపులమే. అందుకే వాక్యం చెప్తుంది, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాట్లాడారు. గనుక ప్రియులారా, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అయితే ఒకానొక దినాన్న యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి, ఆయన రక్తము చేత కడగబడి ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా చేయబడినటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. చూసారా దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? జయించు వారిని తన దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాడంట. ఒక స్తంభం అనేది ఒక స్థిరమైన పునాదికి సూచన పిల్లారా. నేనేం చేస్తాడంట, నిన్ను ఇంకెవరూ కదల్చలేరు ఆలయంలో నుండి. నిజానికి ఈ లోకంలో నుండి ఆలయంలో నుంచి మనల్ని త్రోసివేసేటువంటి వారుగా ఉంటారు. నిజానికి కొంతమంది మనల్ని గాయపరిచేదంగా మాట్లాడి మనమే మందిరానికి రాకుండా చేసేటువంటి వారు ఉంటారు. నా జీవితంలో వ్యక్తిగతంగా నేను చెప్పగలను, అట్లా చేశారు కూడా. నన్ను వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించినందుకు ఏం చేశారంటే వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క మాటల ద్వారా అక్కడి నుంచి వచ్చేసే వారిగా చేస్తూ వచ్చారు. అయితే ఈ దినాన్న ప్రభు చెప్తున్నాడు,
ఆయన నిన్ను దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభముగా చేశాడు. అప్పుడు నిన్నెవ్వరూ తీయలేరు, అప్పుడు నిన్నెవ్వరూ కదల్చనీయలేరు ప్రియులారా. అది దేవుని యొక్క గొప్పతనము. అంత మాత్రమే కాదు, నీకు ఒక క్రొత్త పేరు ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో నీకు చాలా పేర్లు కలిగి ఉండవచ్చు. సుబ్బారావు అని, లేదా వెంకట్రావు అని, ఇట్లా మన యొక్క ప్రవర్తన బట్టి మనకు పేర్లు పెట్టేటువంటి వారు ఉంటారు. లేదా మన యొక్క బలహీనతను బట్టి మనల్ని పిలిచేవారుగా ఉంటారు. లేదా మన యొక్క స్థితిగతులను బట్టి మనల్ని పిలిచేవారుగా ఉంటారు. అయితే ఆ పేర్లు లేదా ఆ యొక్క మాటలు మనల్ని గాయపరిచేవిగా ఉంటాయి. కానీ అయితే ఆయన మాత్రం ఒక క్రొత్త పేరు నీకు ఇస్తాడనమాట. ఆయన ఒక నూతనమైన పేరు నీకు ఇచ్చి ఆయన యొక్క మందిరంలో లేదా ఆయన యొక్క ఆలయంలో ఒక స్తంభముగా నిన్ను చేస్తూ ఉంటాడు పిల్లారా. ఇంకా ఆయన వాక్యం ఏం చెప్తుందో చూద్దాం రండి. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఈ దూత, వీరు మా దేవుని దాసులు, వారు నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చాలండి. ఆయన దాసుల్ని ఏ విధంగా కాపాడుతున్నాడంటే, ఆయన ఈ సృష్టి యావత్తు లయమైపోతున్నా, లేదా ఆకాశము ఊడిపడిపోయినా, భూమి తలకిందులైపోయినా, నీవు ఆయన యొక్క దాసుడిగా చేయబడితే గనక, ఆయన యొక్క దాసురాలిగా చేయబడితే గనక, ఆయన యొక్క కుమారుడిగా చేయబడితే గనక, ఆయన యొక్క కుమార్తెగా చేయబడితే గనక నిన్ను ఆయన అనుదినము కాపాడేవాడిగా ఉంటాడు పిల్లారా. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఎవరికి దాసులుగా ఉన్నావో ఆలోచన చేసుకో. పాపము చే ప్రతి వాడును పాపమునకు దాసుడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసు దాసుడను. నువ్వు క్రీస్తుని ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నువ్వు నన్ను పోలి నడుచుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా, రక్షించబడిన ప్రతి విశ్వాసి అట్లా మాట్లాడాలనేది దేవుని యొక్క కోరిక. అట్లా చెప్పగలమా మనము? అపోస్తలుడైన పౌలు వలె చెప్పగలమా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. అటువంటి అనుభవంలోకి మనం రావాలి ప్రియులారా, అటువంటి అనుభవంలోకి రావాలి. అంతేగాని ఏదో ఒక ఆదివారం వెళ్తే సరిపోతుందిలే అనే విధంగా కాదు. కానీ మనం పరిపూర్ణతలోకి రావాలన్నది దేవుని యొక్క కోరిక. ఆయన దాసులుగా ఉండాలనేది ఆయన కోరిక. ఆయన సేవించాలనేది ఆయన యొక్క కోరిక ప్రియులారా. ఇంకా చూద్దాం ఆయన ఒక వాక్యం ఏం చెప్తుందో రండి. 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. అదేవిధంగా 4-5వ వచనాన్ని కూడా చదవండి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరగిన వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉంటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఏంటంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎంత ఉన్నతంగా జీవిస్తే, ఎంత పరిశుద్ధంగా జీవిస్తే, ఎంత పవిత్రంగా జీవిస్తే, ఎంత తగ్గించుకొని జీవిస్తే మనం అంతగా హెచ్చించబడతామని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. నువ్వు ఎంత తగ్గించుకుంటావు, అందుకే వాక్యం చెప్తుంది, ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. 144,000 మంది పరలోకంలో ప్రత్యేకమైన కీర్తన వారు మాత్రమే పాడగలుగుతారంట, మిగతా వాళ్ళకి లేదా ఛాన్స్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎవరైతే కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఆయన కొరకు పరిశుద్ధంగా, ఆయన కొరకు పవిత్రంగా, యథార్థంగా, నీతిగా, న్యాయంగా జీవిస్తారో అవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. నువ్వు దేవుని గురించి ఆలోచించిన ఆలోచన కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, గుర్తుంచుకో. అవి మంచివైనా సరే,
చెడ్డవైనా సరే అవి ఏవైనా కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే ఆయన యొక్క రాజ్యంలో నీకు ఒక పని కల్పిస్తున్నాడు. ఆయన నీకు ఒక అధికారం ఇవ్వబోతున్నాడు. అది ఎంత గొప్ప అధికారం అంటే, నువ్వు ఇక్కడ ఎంతగా దేవుని కొరకు జీవిస్తావో, ఎంతగా ప్రభువు కొరకు ప్రయాసపడతావో, ఎంతగా ప్రభువు కొరకు నువ్వు సమర్పించుకుంటావో, అంతగా నిన్ను ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. ఇంకా చూద్దాం రండి, ఆయన వాక్యం ఏం చెప్తుందో. టైము నిజానికి దగ్గర పడుతుంది, త్వరగా కొన్ని వచనాలు చూద్దాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమింకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదము. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన యోహాను క్రైస్తవులకి సెలవిస్తున్నాడు. అనేకమైన శ్రమల ద్వారా, కష్టాల ద్వారా అప్పటి వరకు పరిశుద్ధంగా జీవించిన వాడు, అప్పటి వరకు పవిత్రంగా జీవించిన వాడు, లోకంలో వచ్చిన పరిస్థితులు, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ఏమైపోతూ ఉంటాం? వాటి నుండి తొలగిపోయిన వారుగా ఉంటాం, దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటాం, దేవుణ్ణి నిర్లక్ష్యపరిచేవారుగా ఉంటాం. అయితే వారిని ప్రోత్సహించడానికి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము గనుక ఆయనని పోలి ఉందమని ఎరుగుదము. ఒకవేళ ఈ లోకంలో వచ్చినటువంటి శ్రమలు, కష్టాలు తాత్కాలికమే, అయితే మన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాల్సిన వారుగా ఉన్నాం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన వారుగా ఉన్నాం అని అక్కడ ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ప్రోత్సహించడానికి ఈ పత్రిక ఆయన వ్రాస్తూ వచ్చాడు. ఇంకా చూద్దాం రండి, ఇంకా వాక్యం ఏం చెప్తుందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో చూద్దాం. అందరితో సమాధానముగా ఉండుము, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడు. ఇది గుర్తుంచుకోవాలి ప్రియమైన సహోదర సహోదరి, ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేరు. చాలా గంభీరమైన వచనం ఇది, అర్థమవుతుందా? మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని గురించినటువంటి గంభీరమైన మాట, భయంకరమైనటువంటి మాట, విలువైన మాట ఏదైనా ఉందంటే అది పరిశుద్ధత. అది పరిశుద్ధత. లోకంలో దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడిన అనేక మంది ఉండొచ్చు, కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ముందు ఎవరైనా సరే వణకవలసిందే. అందుకే దేవదూతలు సైతం, మహాదూతలుగా పిలువబడుతున్నటువంటి శరాపులు, కెరూబులు సైతం, 6 రెక్కలు ఉన్నటువంటి మహాదూతలు సైతం 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగులుతూ పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నుండి ఉన్నదని గాన ప్రతిగానములు చేర్చుందరు. కనుక ఆ పరిశుద్ధుడైన ప్రభువుని చూడాలంటే పరిశుద్ధత మనం కలిగిన వారిగా ఉండాలి. ఆ పరిశుద్ధత మనలో ఉండాలంటే నిత్యము అనుదినము ఆయన రక్తాన్ని విశ్వాసంతో కోరుకోవాలి, దినదినము కోరుకోవాలి, క్షణక్షణము కోరుకోవాలి. ప్రియులారా, క్షణక్షణము కోరుకోవాలి. అందుకే నా వివాహంలో మీరు చూడొచ్చు, నేను ఏం చేస్తూ వచ్చానంటే ఒక బ్యానర్ మధ్యలో పెడుతూ వచ్చాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. మన యొక్క జీవితాల్లో వాక్యాన్ని మనం హెచ్చించేవారుగా ఉండాలి. డెకరేషన్ కాదు ముఖ్యం మనకి, అర్థమవుతుందా? డెకరేషన్ ముఖ్యం కాదు, వాక్యాన్ని హెచ్చించాలి. అందుకే వాక్యం ఎంత విలువైందంటే, వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపం అంటాడు భక్తుడు. నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించితినంటాడు. అందుకే 1000 కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అంటాడు పిల్లారా. అందువల్ల దేవుని వాక్యాన్ని మనం హెచ్చించాలి. నేను ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను పిల్లారా, ఇది ఒక విషయాన్ని చెప్పాలి. వాక్యం ఎక్కువ ఉండాలి, పాటలు తక్కువ ఉండాలి. మనకి ఏది ఉంటుంది ఎక్కువ?
పాటలు ఎక్కువ ఉంటున్నాయి, కానీ క్రమాన్ని మనం అనుసరించాలి, లోబడాలి. మీరందరూ మంచి గాయకులే, మంచిగా పాడేటువంటి వారే. అయితే పాటలు పాడుతూ 3 గంటల పాటలు పాడి అరగంట వాక్యం చెప్తే ఉపయోగం ఉంటుందా? అది క్రమమేనా? కాదు. దేవుని దాసులు చెప్పినట్టు క్రమాన్ని సంఘము దానికి లోబడి విధేయత చూపించేవారుగా ఉండాలి. అయితే ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి చెప్తున్నాను పిల్లారా. దేవుని వాక్యాన్ని మనం హెచ్చించాలి. ఒకనొక దినాన్న ఆయన్ని సేవించాలంటే, ఆయనతో ఉండాలంటే, ఆయనతో ఆనందించాలంటే కనుక ఆయన వాక్యానికి విలువ ఇవ్వాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాల్సిన వారిగా ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు వారిని ప్రోత్సహించడం కొరకు ఎక్కడ తప్పిపోతారని, ఎక్కడ తొలగిపోతారని చెప్పి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ఏమైనామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఒకానొక దినాన్న ఆయన ఉన్నట్లుగానే చూస్తాం, ఆయన ఉన్నట్లుగానే చూస్తామని చెప్పి వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా మరికొన్ని వచనాలను చూసుకొని మనం వాక్య భాగాన్ని ముగించుకుందాం. దేవుని దాసులు కూడా నాకు ఇచ్చినటువంటి టైం అయిపోయింది. అయితే కొన్ని వచనాలను చూసుకొని మన ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. స్పష్టంగా గట్టిగా చదవండి. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, కానీ ఒకానొకప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాము, పూర్తిగా ఎరుగుదుము. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఆ విశ్వాసులను బలపరచడం కొరకు. ఇప్పుడు ఆయన అద్దంలో చూసినట్లుగా చూస్తున్నాం. ఆ దినాల్లో ఇప్పుడు మనకు అద్దాలు ఉన్నాయి, మన అద్దంలో మనం చాలా స్పష్టంగా కనిపిస్తాం, అవునా కదా? మనం చాలా షాపింగ్ మాల్స్లో చూస్తూ ఉంటాం, మంచి మిర్రర్స్ పెడుతూ ఉంటారు. మనం వాటిలో చూడగానే మనకన్నా అద్దమే ఇంకా బాగా చూపిస్తుంది మనల్ని. అయితే ఆ దినాల్లో ఒక లోహంతో కూడినటువంటి అద్దం ఉండేది, కంచుతో తయారు చేసినటువంటి మెరుగు పెట్టి ఉండేవన్నమాట. మనం పూర్వం మనకి వాటిని ఏమంటారు, గంగాలు ముక్కలా ఏదో అంటారు, కంచు సామాన్లు. అది చూసినప్పుడు, మెరుగుపెట్టిన వాటి చూసినప్పుడు కొంతవరకు మనం కనిపిస్తాం, కానీ సంపూర్ణంగా కనిపిస్తామా? కనిపించం, తేటగా కనిపించం. అయితే అందుకే అపోస్తలుడైన పౌలు ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వస్తువులను పోలుస్తూ ఇప్పుడు అద్దములో చూసినట్లుగా చూస్తున్నాం, కానీ ఒకానొక దినాన్న ఆయన ఉన్నట్లుగానే చూస్తాం, ఆయన్ని తేటగా చూస్తాం. అదే చెప్తున్నాడు, ఇప్పుడు అద్దములో చూసినట్లుగా సూచనగా చూస్తున్నాం, కానీ ఒకప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని మనం చూస్తామని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లారా. ఇంకొక వచనాన్ని చూద్దాం రండి. ఇంకొక వచనాన్ని చూసి మనం ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక 2 వచనాలు, ఎక్కువ చెప్పి మిమ్మల్ని విసిగించాలని లేదు నాకు. ఒక 2 వచనాలు చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆయన ఏం చెప్పినాడో చూద్దాం. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు, క్షమించాలి, దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఒకనొక దినాన ఒక నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. నేను అందరి రాజుల్లాగా నేను సొంత జ్ఞానంతో, నా అధికారంతో, నాయకత్వంతో, నా ఇష్టానుసారంగా నేను లేను. ఎట్లా ఉన్నానంట, దేవుడు ఏదైతే తనకి మాట్లాడుతూ వచ్చాడో ఆ రీతిగా దేవునికి రాజ్యాన్ని పరిపాలించేవాడుగా ఉన్నాడు, ఆ రీతిగా దేవుని సేవించేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన చెప్పగలుగుతున్నాడు, దావీదు గారు ఏమంటున్నాడంటే, నేనైతే నీతి గలవాడనై. ఒక లోకంలో మనతో ఉన్నవారు అవినీతిగా నడుచుకోవచ్చు, యథార్థంగా నడుచుకోకపోవచ్చు, అర్థమవుతుందా? అయితే వాటిలో వారు సంతోషించవచ్చు. అయితే నేను అట్లా జీవించను. నేను ఎట్లా ఉంటానంట, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అంటున్నాడు. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నిరీక్షణను ప్రియమైన సహోదరుడు, సహోదరి, నీవు నేను కూడా కలిగి ఉండాలనే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక వచనాన్ని చివరిగా చూసుకొని మనం ముగించుకుందాం రండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 26వ వచనం చదవండి.
వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వారిని కటాక్షించును. కావున ఆయన వారి ముఖమును చూచి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను. యోబు గ్రంథంలో యోబు స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఏమనంట, వాడు దేవుని బ్రతిమాలుకుని ఎడల ఆయన వారిని కటాక్షించును. ఎట్లా ఉండాలంటే మనము దేవుని బ్రతిమలాడుకోవాలి. ఆయనకు పరలోకంలో చేర్చబడాలంటే, ఆయనకు రాజ్యంలో చేర్చబడాలంటే మనం ఆయన అడగాలి. ప్రభువా, ఏ నిమిత్తమైతే నేను రక్షించుకున్నావో, ఎందుకొరకైతే నేను రక్షించుకున్నావో, ఎందుకొరకైతే నీ కుమార్తెగా చేసుకున్నావో దానిని కొనసాగించుకునేటువంటి ఆ విశ్వాస జీవితాన్ని నాకు అనుగ్రహించు. దానిని కొనసాగించుకునేటువంటి బ్రతుకును నాకు అనుగ్రహించు. ఒకానొక దినాన్ని నేను నిన్ను చూడగలగాలి, ఒకానొక దినాన్ని నేను నీ రాజ్యంలో ఉండాలి అని మనం బ్రతిమలాడుకోవాలి. లేదంటే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం పిల్లారా. బ్రతిమలాడుకోవాలంట. అందుకే వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. చివరిగా మరొక వచనాన్ని గుర్తు చేస్తూ నేను వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేచుందరు, ఆయన నామము వారి నొసలయందు ఉండను. కనుక ఒకానొక దినాన్న ఆయన దాసులుగా, ఆయన దాసురాలుగా ఆయన సేవించాలంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకోవాల్సిన వారిగా ఉన్నాం. దినదినము ఆయన వాక్యమందు లేదా ఆయన యొక్క మందిరంలో లేదా ఆయన యొక్క సేవ యందు మనం వర్ధిల్లే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లారా. ఆ రీతిగా మనందరము కూడా ఒకానొక దినాన్న ఆయన సేవించేవారుగా, ఆయన ముఖ దర్శనాన్ని చేయగలిగేవారుగా ఉండులాగన పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఈ ఒక విషయాన్ని తెలియజేసుకుంటున్నాను అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని దాసులు జేమ్స్ గారికి, అదేవిధంగా సిబిసిఎన్స్ చర్చ్ సంఘస్థులందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.